సమాజమే దేవాలయమని ప్రజలు దేవులుగా భావించే టీడీపీ పార్టీ కోసం శ్రమించే కార్యకర్తకు సరైన సమయంలో సరైన గుర్తింపుతో పదవులు ఇచ్చి వారు చేసిన సేవకు తప్పనిసరిగా ప్రతిఫలం అందజేస్తారన్న నానుడిని అనుసరించి తెలుగుదేశం పార్టీ కోసం ముఖ్యంగా ఎన్నికల సమయంలో పార్టీని బలోపేతం చేయడానికి నియోజకవర్గంలోని గ్రామానికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలు ఎమ్మెల్యే అభ్యర్థి కొరకు చేసిన ప్రచారాన్ని గుర్తించి ప్రజల మనసి ప్రముఖ సీనియర్ న్యాయవాది టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డిని ఏపీ మార్కెఫెడ్ కార్పొరేషన్ మెంబర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించడంపై నియోజకవర్గంలోని తులసిరెడ్డి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల శాసనసభ్యులు రాష్ట్ర మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ సహకారంతో నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి కొరకు తమ వంతు పాత్ర పోషిస్తామని ఈ సందర్భంగా తాతిరెడ్డి తులసిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీకి మంచి పేరు వచ్చేలా తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పదవుల కోసం ఏ రోజు పాకులాడకుండా కేవలం పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ అజాత శత్రువుగా పేరొందిన తులసిరెడ్డికి అందిన పదవిపై పలువురు సంభ్రమాలకు గురవుతున్నారు. తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ క్లాస్ అంటే తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన తరగతి వాళ్ళు వెన్నెముక లాంటి వాళ్ళు. దీనికి ఒక ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు బ్యాంక్ నుండి 2,50,000 రూపాయల డబ్బులు డ్రా చేసి తన స్కూటీలో డబ్బులు పెట్టి టీ తాగి వచ్చే లోపల మాయమైన డబ్బులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కి పరుగులు. వివరాల్లోకి వెళ్తే స్థానిక నంద్యాల పట్టణంలోని సలీంనగర్ కి చెందిన లారీ ఓనర్ ఇంతియాజ్ లారీ కంతు కట్టడానికి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ఉన్న బ్యాంకులో డబ్బులు డ్రా చేయాలని స్కూటీ వేసుకుని బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకులో 2,50,000 డబ్బులు డ్రా చేసి స్కూటీలో డబ్బుల బ్యాగు పెట్టడంతో బ్యాంకు దగ్గర చోరీ దొంగ స్కూటీపై కన్నేశాడు. ఇంతియాజ్ స్కూటీలో డబ్బులు పెట్టి ఫ్రెండ్స్ తో పక్కనే ఉన్న టీ తాగడానికి వెళ్లాడు. అంతే అక్కడ ఉన్న దొంగ స్కూటీలో ఉన్న బ్యాగును తీసుకుని పరారయ్యారు. ఇక స్కూటీలో డబ్బులు లేవని తెలుసుకుని పోలీస్ స్టేషన్ కి పరుగులు తీశారు. ఇక జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు క్రైమ్ స్పెషల్ పార్టీ సీఐ సురేష్ కుమార్ రంగంలోకి దిగారు. వెంటనే బ్యాంక్ ఆవరణలో ఉన్న ప్రతి అడుగును సీఐ సురేష్ కుమార్ పరిశీలించారు. అదేవిధంగా క్రైమ్ పార్టీ టీంని వెంటనే అలర్ట్ చేస్తూ రంగంలోకి దిగారు సీఐ సురేష్ కుమార్. నంద్యాల జిల్లాలో అనేక కేసుల్లో బంగారం, డబ్బులు రికవరీ చేయడం జరిగింది. తిరుమలలో లడ్డు వివాదంపై నంద్యాల జనసేన టీడీపీ సమన్వయకర్త పిడతల సుధాకర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ పవిత్రమైన తిరుమలలో గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో అనేక అపచారాలు జరిగాయన్నారు. లడ్డులో జంతువులకు సంబంధించిన పదార్థాలను కలపడం దారుణమన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా తన ప్రభుత్వం ప్రవర్తించిందని, గత ప్రభుత్వ వైసీపీ నాయకులు తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసినందుకు మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష తీసుకున్నారని, లడ్డు వివాదంపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళా లక్ష్మి, జనసేన నాయకులు నగేష్, సందీప్, సురేష్, రెడ్ రోజ్ కృష్ణ, మనుదీప్, షబీర్ తదితరులు పాల్గొన్నారు.
హిందువులు పవిత్రంగా భావించే తిరుమల దేవస్థానంలో లడ్డు విషయంలో గత ప్రభుత్వం చేసిన అరాచకము ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ ప్రజలు ఎంతో బాధపడుతున్నారు, మనోభావాలు వాళ్ళు దెబ్బతిన్నాయి. ఏ ప్రభుత్వమైనా కూడా ప్రతి మతాన్ని గౌరవించాలి. ఈ విధంగా లడ్డు విషయంలో అంత పవిత్రమైన స్థలంలో లడ్డు విషయంలో జరిగిన అవకతవకలు ఏ విధంగా ఉన్నాయో ఆ రోజు ఈవో ధర్మారెడ్డి గారు, అలాగే టీటీడీ బోర్డు చైర్మన్ మన వైవి సుబ్బారెడ్డి గారు, భూమకరణ్ రెడ్డి గారు వారి హయాంలో జరిగిన ఈ హేయమైన చర్యని నంద్యాల జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి పనులు ఏ ప్రభుత్వంలోనూ కూడా జరగకూడదు. ఎందుకంటే ఎన్నో కోట్ల మంది మనోభావాలు దెబ్బతినే అంశం కాబట్టి ఈ విషయంలో ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వంలో చేసిన తప్పులను, తప్పు చేసిన వ్యక్తులను, కమిషన్లకు కూడిన అధికారులను వారినందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేసి రాబో రోజుల్లో ఇలాంటి తప్పులు ఎవరు చేసినా కూడా కఠినంగా శిక్షింపబడేటట్టు ఈ ప్రభుత్వము వారిని శిక్షించాలని చెప్పి నంద్యాల జనసేన తరపు నుంచి తెలియజేస్తా ఉన్నాము. రాబో రోజుల్లో ఏ మతానికైనా ప్రతి ఒక్కరు మతాన్ని గౌరవించుకోవాలి. ప్రజల మనోభావాలు తీసే పని ఎవరు చేయకూడదు. ఆ పని ఎవరు చేసినా వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని చెప్పి నంద్యాల జనసేన తరపు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై జనసేన. వర్తించకూడదు. ఇప్పుడు రోజా గారు నిన్న మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చంద్రబాబు గారి గురించి కానీ. ఇప్పుడు కల్తీ లేని నెయ్యని మీరు నిరూపించుకోండి, అంతే తప్ప ఇతరత్ర మాటలు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. గడిచిన 2-3 సంవత్సరాల నుంచి మీరు ప్రతి నెల దర్శనానికి వెళ్ళారు. మీరు ఏ విధంగా వెళ్ళారు? ఇప్పుడు మీ ప్రభుత్వం 3-4 నెలలు అవుతుంది, మీరు ఎందుకు దర్శనానికి వెళ్ళలేదు? దర్శనం నెపంతో టికెట్లు అమ్ముకున్నారు పెద్దిరెడ్డి గారు ప్లస్ రోజా గారు. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరుపతిలో ప్రతి ఒక్క విషయంలో, హోటల్స్ విషయంలో, కాలినడకలో పైకి వెళ్ళే వాళ్ళకి ఎన్నో వసతులు ఉండేవి. ఇంతకుముందు ఎన్నో కాలినడకలో పైకి వెళ్ళే వాళ్ళకి ఎన్నో షాపులు ఉండేటివి. నీళ్లు తాగనీకి కూడా ఇప్పుడు ఒక షాప్ కూడా లేదు, తీపిచ్చేశారు. అంటే ఇలాంటి పోకడ మానుకొని దేవుని విషయంలో అయినా సరే మీరు కరెక్ట్ గా బిహేవ్ చేయాలని కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 27వ తేదీ భారీ ఎత్తున సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపిన జిల్లా అధ్యకుడు రఘువీర్, రాష్ట నాయకులు పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలో స్థానిక శ్రీనిధి టూరిస్ట్ హలో హోటల్ వారి ఆహ్వానం పలుకుతూ ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యం మరియు హోటల్ అసోసియేషన్ రాష్ట నాయకులు, జిల్లా నాయకులు ఆహ్వానం పలుకుతూ విలేకరి సమావేశంలో వారు మాట్లాడుతూ 27వ తేదీన ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్లో భారీ ఎత్తున అసోసియేషన్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. హోటల్ యాజమాన్యం ఎదుర్కొంటున్న సమస్యలపై, యాజమాన్య డిమాండ్లపై సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశానికి హోటల్ యాజమాన్యం వారు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని, అదేవిధంగా విజయవాడలో వరద బాధితులకు హోటల్ అసోసియేషన్ వారు ఎంతో సహాయ సహకారాలు అందించారని, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. 27వ తేదీ నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, ఎంపీ శబరి, పలువురు నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ మన ఉమ్మడి 13 జిల్లా అంటే 26 జిల్లాల సభ్యులతో కలిసి కార్యవర్గ సభ్యులు, అన్ని జిల్లాల కార్యవర్గ సభ్యులు ఈ నెల 27వ తారీఖున నంద్యాలలోని స్థానిక ఎల్కేఆర్ ఫంక్షన్ లో మనము రాష్ట్రంలోని అన్ని జిల్లాల అసోసియేషన్, హోటల్ అసోసియేషన్ సభ్యులు అలాగే కార్యవర్గ సభ్యులు నంద్యాలకు రానున్నారు. ఈ కార్యక్రమంలో మనము హోటల్స్ వ్యాపార రంగము కొంచెం సమస్యలతో కూడుకున్నది. దీనికోసం మన సభ్యులందరం చర్చించి దీనికి మన వ్యాపారానికి ఇబ్బంది లేకుండా మనం సజావుగా జరిగేదానికి సమస్యల్ని పరిష్కరించే విధంగా జిల్లా రాష్ట్ర కమిటీ ఇక్కడ మనము అందరు చర్చించుకునేదానికి మనం ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకునేది ఉంది. అలాగే మనం కూడా అసోసియేషన్ తరపు నుంచి మనం ప్రభుత్వానికి కూడా అన్ని విధాలుగా వారి ప్రభుత్వంలో ఏదైనా అవసరమైనప్పుడు కూడా మన అసోసియేషన్ స్పందిస్తుంది. ఈ మధ్యలోనే మన విజయవాడలో మన భారీ వరదలు వచ్చి ఎంతో మంది ఇల్లు కోల్పోయి నీళ్లు ఆహారం లేక ఎంతో ఇబ్బంది పడిన వాళ్ళకి మన అసోసియేషన్ ముందుండి వారికి ప్రతి హోటల్లో కళ్యాణ మంటపంలో ఫుడ్ తయారు చేసి వారికి ఎక్కడెక్కడ సందులో ఉన్న ఇబ్బంది ఉన్న మనం సభ్యులే స్వయంగా తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడము నిజంగా అభినందనీయము. నిజంగా హోటల్ వ్యాపారస్తులుగా మనం ఉండి దానికి చాలా సంతోషపడుతున్నాము. ఇలాంటి కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడ ఏదైనా విపత్తు వచ్చినా మన అసోసియేషన్ స్పందిస్తుంది. అలాగే
ప్రభుత్వం కూడా మన సమస్యలకి మన అసోసియేషన్, మన హోటల్ వ్యాపారస్తులు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు కూడా ప్రభుత్వం మనకి సహకరించాలి. అందుకోసం ప్రభుత్వ మంత్రుల్ని కానీ ముఖ్యమంత్రుల్ని కానీ మనకున్న సమస్యలను వాళ్ళని వినియోగించుకుంటుంటే వారు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాము. అందుకోసము ఈ నెల 27వ తారీఖున మనము రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాలలో అందరూ అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇది కాకుండా మన నంద్యాల పట్టణంలో చాలా మంది సగానికి సగం ఇంతవరకు నంద్యాల చూడలేదు చాలా మంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాన్ని సందర్శించేదానికి మన రాష్ట్ర సభ్యులకు కూడా ఒక అవకాశం. కాబట్టి మనం మా ఉమ్మడి కర్నూలు జిల్లా తరపు నుంచి మన నంద్యాలలో అందరు హోటల్ అసోసియేషన్ సభ్యులందరూ వారికి ఆతిథ్యం ఇచ్చేదానికి తలావంతుకు మనము అంతా సహకరించుకుంటూ వారికి ఆతిథ్యం ఇచ్చేదానికి మనము దీనికి పూర్వభావి తయారు చేసుకున్నాం. విషయం ఏమిటంటే ఈ నెల 27వ తేదీ నంద్యాల ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్లో నంద్యాల ఏపీ హోటల్ అసోసియేషన్ తరఫున నంద్యాల ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్లో 12 జిల్లాల రాష్ట్ర వర్గ సభ్యులు అందరూ వస్తున్నారు. మనము దీనిని దిగ్విజయంగా చేసుకోవాలని నంద్యాల హోటల్ అసోసియేషన్ వారికి తెలియజేయడమైనది. ఈ ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ 1958లో హైదరాబాద్లో స్థాపించబడింది. అది 2014 వరకు హైదరాబాద్లో జరిగింది. దానికి సొంత భవనము, ఎన్నో సమస్యల గురించి చర్చించి దానికి ఒక పోరాటాలు చేసి సాధించింది. 2014 రాష్ట్రం విడిపోయినప్పుడు విజయవాడలో దీని కార్యాలయం ఏర్పాటైంది. అప్పుడు 13 జిల్లాలు, ఇప్పుడు 26 జిల్లాలు ఈ ప్రతినిధులు ఈ నెల 27వ తారీఖు నంద్యాలలో రానున్నారు. ఈ సమావేశానికి మేము ప్రభుత్వంతో మనకున్న సమస్యల గురించి చర్చించి వాళ్లతో మాట్లాడడానికి అనుకూలంగా నంద్యాల పట్టణం ఏజీఓఎస్ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ఈ నెల 22న విశాఖపట్నంలోని సిఎంఆర్ ఫంక్షన్ హాల్ మహిళా మరో వికాస్ క్రాఫ్ట్ అండ్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రోచెట్ స్కేవర్క్ యొక్క అతిపెద్ద ప్రదర్శన కోసం గిన్నిస్ వరల్డ్ ఈవెంట్లో మా పాఠశాల విద్యార్థులైన కవిత, నిహారికలు పాల్గొని ఉలెనో వస్తువులు చేయటంలో పాల్గొని గిన్నిస్ రికార్డు సాధించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ప్రిన్సిపాల్ మౌలాబీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో టీవీలు, సెల్ ఫోన్లకు అలవాటు పడకుండా ఎంత చిన్న వయసులో మా విద్యార్థులు ఇలాంటి ఒక కళ నేర్చుకుని గిన్నిస్ రికార్డు సాధించడం నిజంగా అభినందనీయం. ప్రతి విద్యార్థిలో ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభ ఇలాంటి వాటిలో ప్రదర్శించాలని తెలిపి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏసీఎం సురేష్, ఆర్ఐ కోటయ్య చౌదరి, ప్రిన్సిపాల్ మౌలాబీ మేడం, డీన్ షర్మిలా పాల్గొన్నారు. Colony branch, and our students Niharika from 8th class and Kavita from 10th class, they have participated in a project competition in Visakhapatnam, which was conducted on 22nd September. And it's a prestigious honor for us that they bagged the memento from the Guinness World Record and a certificate also. So I congratulate both of the students and the parents for the participation and such a great experience for them. And I thanks to Sri Chaitanya School management, our dean and all the high school staff, so that we are giving that much support, not only in the academics as well as the other activities also, so that they can have their holistic development in their future. Thank you. My name is Kavita. I am studying 10th class in Chaitanya Techno School and J branch. My sister, I am proud to be this in Guinness Record. Thanks for principal ma'am, dean sir and parents, for all high school staffs for supporting us in Guinness Record.
Thanks. My name is Kedinata. I'm studying C3 Tagore in Techno School. Thank you for teachers and parents for supporting me. నా పేరు కాళేశ్వర గణేష్లు. గిన్నీస్ రివార్డ్ అనేది మా పిల్లలకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా పెద్ద పాప 10th క్లాస్ అవుతుంది శ్రీజన్ స్కూల్లో, కవిత పేరు. చిన్న పాప నిహారిక 10th క్లాస్ అవుతుంది ఇదే స్కూల్లోనే. వీళ్ళకు గుణంతో నేర్పించడం జరిగింది. అది గిన్నీస్ రివార్డు మాకు కొంటూ ఒక టార్గెట్ చేయలేదు. వాటికంటే ఎక్కువ చేసినందుకు వీళ్ళకు గిన్నీస్ రివార్డు అనేది వచ్చింది. అది నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ గుణంతో తయారు చేసేది ఇంకా చాలామంది మా పిల్లలు నేర్పించాలా, వాళ్ళు ఏదైనా జీవనోపాధిగా ఉండాలని నేను కోరుకోవడం కోసం కొట్టుకుంటూ వాళ్ళు నేర్పించడం జరిగింది. థ్యాంక్ యూ.